మెంతికూర చపాతీకి కావాల్సిన పదార్థాలు. మెంతికూర ఇలా మనం చిన్న చిన్న ఆకులుగా కట్ చేసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు, నూనె, కొద్దిగా వాటర్. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండిని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ మెంతికూర, చిన్న మెంతికూరని చిన్న చిన్నగా ఆకులుగా కట్ చేసుకొని దీంట్లో డైరెక్ట్ వేసుకోవాలి. మనం గోధుమ పిండి, మెంతికూర, ఉప్పు ఈ మూడింటిని వేసుకొని మనం దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా నీళ్లు పోయకూడదు, మరీ తక్కువగా కూడా పోయకూడదు. దీంట్లో మనం సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ పిండికి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతికూర, చిన్న మెంతికూర ఆకు మొత్తం కూడా దీంట్లో కలిసేలాగా మనం పిండి మిశ్రమాన్ని కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మనం దగ్గరగా ఇలా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకోవాలి, మూత పెట్టేసి. ఇప్పుడు మనం రొట్టెపీట తీసుకొని ఇలా ఉండలుగా చేసుకొని పొడిపిండి కూడా వేసుకొని దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మడత రొట్టె కావాలనుకున్న వాళ్ళు డబుల్ మడత వేసుకొని చేసుకోవచ్చు. అవసరం లేని వాళ్ళు మామూలుగా ఇలా రౌండ్గా కూడా చపాతీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని మడత రొట్టెగా చేసి చూపిస్తాను. ఇదేం చేయాలంటే మనం ఇలా చేసిన తర్వాత నూనె అద్దుకోవాలి. దీన్ని ఇలా మడత పెట్టాలి, సెకండ్ స్టెప్. నెక్స్ట్ పైన కూడా ఆయిల్ వేసి ఇలా ట్రయాంగిల్లో మనం మడతలాగా చేసుకొని పొడిపిండి మళ్ళీ ఇంకొద్ది కాస్త వేసుకొని ఇది మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా మనకి పిండి నాని ఉంది కాబట్టి చపాతీ స్మూత్గా వస్తుంది. ఇది మనకి బ్లడ్ని ఎక్కువగా ఇచ్చే చపాతీ అన్నమాట. ఇది చిన్న మెంతికూర ఇలా గోధుమ పిండిలో కలిపి వేసుకుంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. వారంలో కనీసం 2 సార్లనే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం పెంక మీద కాలుద్దాము. నెక్స్ట్ మనం రొట్టె పెంక మనం గ్యాస్ మీద పెట్టి వేడి చేసుకొని దీనిపైన చపాతీ వేసి ఆయిల్ కొద్దిగా రాస్తూ కొద్దిగా వేడెక్కిన తర్వాత రెండు వైపులా కూడా కొద్దిగా కాలుతుండగానే మనం మాడకుండా దీన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇష్టమైన వేళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదంటే మామూలుగా కూడా పరోటాలాగా కూడా కాల్చుకోవచ్చు. రెండు వైపులా కూడా మనం ఆయిల్ వేసుకొని ఈ చపాతీని ఇలా కాల్చుకోవాలి. మనకి ఇది మాడకుండా జాగ్రత్తగా రెండు వైపులా కూడా అట్లా కడుతూ అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎక్కడైతే కాలలేదో అటు సైడ్ కూడా మనం మంచిగా చపాతీని కాల్చేలాగా చూసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. ఈ మెంతికూర చపాతీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఇది ఆలు కూరలోకి కానీ, పెరుగు చట్నీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడగలరు.